హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో మనకి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించి బిఎల్ఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి. షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో మనకి సెంటర్ అనేది ఎప్పుడు రివీల్ అవుతుందంటే 10th జూలైకి రివీల్ అవుతుంది. సో మనకి ఎక్కడ సెంటర్ ఉందో, ఎగ్జామినేషన్ ఎక్కడ ఉందో, టైమింగ్స్ అయితే 2 to 5 అండి. సో ఎవరికి సెంటర్ పడదో మనకి 10th రోజు హాల్ టికెట్ రిలీజ్ చేస్తారు. 12th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ 2 days బిఫోర్ మాత్రమే వాళ్ళు మనకి సెంటర్ అనేది రివీల్ చేస్తారు. సో ఏ సబ్జెక్ట్ ఏ డేట్న అండ్ వాటి యొక్క టైమింగ్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకే అండి, ఎవరైనా మన వీడియోని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మనకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ ఫర్ లైబ్రరీ సైన్స్ ప్రొఫెషనల్స్ LIC ప్రొఫెషనల్. సో ఇది వచ్చేసి మనకి థియరీ అండి. సో ఇది మనకి జూలై 12th నాడు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ 2 to 5. సో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్, మొత్తం మనకి 7 పేపర్స్ ఉంటాయి. సో 7 పేపర్స్ కంటిన్యూస్గా మనకి ఎగ్జామ్ జరుగుతాయండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ ఫర్ LIC ప్రొఫెషనల్స్, ఇది వచ్చేసి థియరీ. 12th నాడు ఈ ఎగ్జామ్ ఉంటుంది, అంటే 12th జూలై. నెక్స్ట్ వచ్చి పబ్లిక్ రిలేషన్స్ ఇన్ LICS. సో సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి సెకండ్ పేపర్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ LIC. ఇది కూడా థియరీ అండి. ఇది 13th జూలై 2025 అంటే 13th రోజు ఉంటుంది. ఇది కూడా వచ్చేసి మనకి 2 to 5 అండి, ఆఫ్టర్నూనే ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ పేపర్ వచ్చేసి స్కాలర్లీ కమ్యూనికేషన్. సో స్కాలర్లీ కమ్యూనికేషన్ ఇది కూడా థియరీ అండి. సో ఇది వచ్చేసి మనకి 14th జూలై ఉంటుంది. సో దీని టైమింగ్ కూడా వచ్చేసి 2 to 5. సో అన్నీ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్సే. ఫోర్త్ పేపర్ వచ్చేసి మనకి లైబ్రరీ అండ్ సొసైటీ, ఇది కూడా మనకి థియరీ అండి. ఇది వచ్చేసి 15th జూలై నాడు ఉంటుంది. ఇది కూడా 2 to 5. సో ఫిఫ్త్ పేపర్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్, ఇది థియరీ. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 16th జూలై అండి. నెక్స్ట్ సిక్స్త్ పేపర్ వచ్చేసి లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్. సో సిక్స్త్ పేపర్ వచ్చేసి థియరీ, కానీ ఇక్కడ మనకి వాళ్ళు డేట్ మెన్షన్ చేయలేదు. సో ఇలా డాట్స్ మెన్షన్ చేశారు. సో డాట్స్ ఇస్తే మనకి వాళ్ళ డేట్ మనకి 10th నాడు మేబీ మెన్షన్ చేయొచ్చు. సో ఓకే, మనం దీని గురించి మనం వెయిట్ చేయాలి. సో మనకి 12th 16 వరకు కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్కి మాత్రం మనకి వాళ్ళ డేట్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ పేపర్ 7th బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండి. ఇది వచ్చేసి మనకి ప్రాక్టికల్స్ అండి. P for ప్రాక్టికల్స్ అండి అండ్ T for థియరీ. సో ఇవన్నీ మనము ఆఫ్లైన్ ఎగ్జామ్ కదా, సో ఇవన్నీ రాసే ఉంటాయి. ఇది వచ్చేసి ప్రాక్టికల్ అండి. సో దీని డేట్ కూడా మనకి 3 days ఇచ్చారు, అంటే మెన్షన్ చేయలేదు వాళ్ళు. మేబీ మనకి 10th రోజు హాల్ టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు మనకి దీని టైమింగ్స్ ఇవ్వచ్చు, లేదంటే సపరేట్గా ఈ ఎగ్జామ్ జరగవచ్చు. సో మనం వెయిట్ చేయాలి 10th జూలై వరకు. సో వీటి డేట్స్ కూడా మనకి ఇవ్వలేదు. సో మిగిలిన ఈ 5 పేపర్స్కి అయితే మనకి థియరీ, కానీ ఇది కూడా థియరీ లైబ్రరీ క్లాసిఫికేషన్, కానీ దీనికి డేట్ మెన్షన్ చేయలేదు. సో చూద్దాం, మనకి 10th జూలై వరకు వెయిట్ చేద్దాం. సో ఇంగ్లీష్ ఫర్ LIC ప్రొఫెషనల్స్ ఇవన్నీ వచ్చేసి మనకి డేట్ అయితే 12th నుంచి స్టార్ట్ అండి. 16 వరకు అయితే కంటిన్యూస్గా ఎగ్జామ్ జరుగుతాయి, ఆఫ్టర్నూన్ 2 to 5 అండి. సో మళ్ళీ దీని మనకి హాల్ టికెట్ రిలీజ్ అయినాక నేను వీడియో చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే.